పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్య భాగములోనికి వెళదాం. కీర్తనలు 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటి తెలుసా? ఈరోజు నీ వాంఛను తీరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు మన హృదయ వాంఛను తీరుస్తాడు. మనం ఏం చేస్తే దేవుడు మన హృదయంలో అనుకున్న దాన్ని, అంటే చాలామంది చాలా కోరికలు ఉంటాయి, చాలామందికి చాలా ఆశలు ఉంటాయి, చాలా వాంఛలు కలిగి ఉంటారు చాలామంది. నాకు ఇలా జరిగితే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, దేవుడు ఇలా నా జీవితంలో ఒక అద్భుతం లేదా ఒక స్వస్థత లేదా దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో ఈ కార్యం జరిగిస్తామని హృదయం లోపల మనకంటే ఒక వాంఛ, మనకంటే ఒక కోరిక ఉంటుంది. అయితే దేవుడు ఎలాంటి వారి యొక్క హృదయ వాంఛను తీరుస్తున్నాడంటే, ఇక్కడ ఒక మాట రాయబడి, యెహోవాని బట్టి సంతోషించు, అప్పుడు దేవుడు నీ హృదయ వాంఛలను తీరుస్తాను అన్నాడు దేవుడు. అంటే మనిషి లోకంలో ఒక్కొక్కరు ఒక్కో దాన్ని బట్టి సంతోషపడతారు. తాగుబోతు తనం కలిగినోడు తన తాగేదాన్ని బట్టి సంతోషపడతాడు. తిరుగుబోతుతనం చేసేవాడు తను తిరిగేదాన్ని బట్టి సంతోషపడతాడు. డబ్బు సంపాదించేవాడు తన సంపాదన బట్టి సంతోషపడతాడు. ఈ లోకానుసరంగా బతికేవాడు తన లోకానుసరం బతికే ఎంజాయ్ని బట్టి సంతోషపడతాడు. అలా ఈ లోకం ఒక్కొక్కరు ఒక్కో విషయంలో సంతోషపడేవారు ఉన్నారు. కానీ ఎలాంటి వారి హృదయ వాంఛలు దేవుడు తీర్చడు. కానీ దేవుని బట్టి నువ్వు సంతోషపడితే, నువ్వు ఆనందపడితే, దేన్ని బట్టి సంతోషపడాలి, దేని బట్టి ఆనందపడాలి. నిజంగా దేవుడు దేని బట్టి సంతోషపడేలా చేస్తాడంటే యెహోవాను బట్టి సంతోషపడాలి. అంటే నీ సంతోషం దేవునిదై ఉండాలి. అందుకే పౌలు కూడా అంటాడు, ఆనందించని, నేను మరలా చెప్తున్నాను ఆనందించని అంటాడు. ఎలా ఆనందించాలి అంటే ప్రభువునందు ఆనందించాలంటాడు. అంటే యెహోవాను బట్టి నువ్వు సంతోషపడితే దేవుని బట్టి నీ సంతోషం ఉండాలి, దేవుని బట్టి నీ ఆనందమై ఉండాలి, దేవుని బట్టి నీ ఎంజాయ్ అయి ఉండాలి. అట్టిది నీ సంతోషం అయితే నువ్వేది అనుకున్నా, నువ్వేది కోరుకున్నా, నీ హృదయంలో ఉన్న వాంఛను, ఆ కోరికను దేవుడు నిశ్చయముగా నెరవేరుస్తాడు. ఇదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడేది. కానీ నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తున్నావో ఒకసారి ఆలోచించుకో. దేన్ని బట్టి ఆనందపడుతున్నావో ఆలోచించు. ఎందులో సంతోషాన్ని వెతుక్కుంటున్నావు, ఎందులో ఆనందాన్ని వెతుకున్నావు? దేవునిలోనా, లోకంలోనా, మనుషుల్లోనా, ఆధ్యాత్మిక జీవితంలోనా? ఒకసారి నీకు నువ్వే ఆలోచించుకో. అందుకేనేమో ఒకవేళ నీ హృదయ వాంఛ తీర్చబడట్లా, అందుకేనేమో నీ యొక్క కోరికను దేవుడు నెరవేర్చట్లా. నీ కోరిక సిద్ధింపబడాలంటే, నీ హృదయ వాంఛ తీర్చబడాలంటే దేవునిలో నువ్వు సంతోషించాలి. నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటే లోకంలో కాదు, దేవునిలో ఎంజాయ్ చేయాలి. ఆయన వాక్యంలో ఎంజాయ్ చేయాలి, ఆయన స్తుతించట్లో ఎంజాయ్ చేయాలి, ఆయన ఆరాధించట్లో ఎంజాయ్ చేయాలి, ఆయన సన్నిధిలో గడుపుట్లో ఎంజాయ్ చేయాలి. అది మనకు అలవాటైతే అట్టి సంతోషం నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన కూడా నెరవేర్చింది, నీ హృదయంలో ఉన్న ప్రతి కోరికను కూడా సిద్ధింపజేస్తుంది. ఈ సీక్రెట్ చాలామంది తెలియక లోకంలో సంతోషమే ఎక్కువైపోయి ఒకరు సంతోషపడుతున్నారు. తర్వాత వాళ్ళ జీవితాలు పతనమై పాడైపోయి చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు దేవునిలో సంతోషించే ఏ ఒక్కడు కూడా అలా ఉండరు. దేవునిలో సంతోషించేవాడు ప్రతి హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడు. నీ హృదయ వాంఛ కూడా తీర్చబడాలనుకుంటే ఈ దినం నుండి నీ సంతోషం యేసయ్య అయి ఉండాలి. అలా ఉండగలిగే జీవితాలు, కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవా, నీకు వందనాలు. ఈ సన్నిధిలో ప్రభువా నేను ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని హస్తము చాపి మమ్మల్ని దీవించింది. ఈరోజు అనుదిన వాక్య భాగాలు వింటున్న ప్రతి బిడను, ప్రతి దినము నీ వాక్యాన్ని తప్పక వెంబడిస్తున్నవారు, ఆలకిస్తున్నవారు తండ్రి, ఈ వాక్యాన్ని ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యమును నమ్మి, అనగా వాక్యమై ఉన్న దేవుడు నిన్ను నమ్మి వారు నడిచినప్పుడు నువ్వు తప్పకుండా ప్రతి కార్యాలు వారి పట్ల చేసే దేవుడు కనుక ప్రతి ఒక్కరి పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించి నీ వాక్యాన్ని స్థిరపరచమని, వారి జీవితంలో నెరవేర్చమని యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.